అసెంబ్లీ ఎన్నికల సందర్భం కూడా బీజేపీ మేము బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని భారీ ఎత్తున ప్రచారం చేశారు. మేము అధికారంలోకి వస్తున్నట్టు కూడా కలరింగ్ ఇచ్చారు. కానీ 64 నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాలేదు. ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా మేము మెజార్టీ సీట్లు డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్తున్నారు. ఆ లెక్కన అసెంబ్లీ సీట్లో బలాలు చూస్తే బీజేపీకి వచ్చే సీట్లు ఎన్ని అనుకోవాలి? ఇక్కడ రెండు మర్చిపోతున్నారు మీరు. ఒకటేమో అంతకుముందు ప్రతి ఒక్క దాలా మేము గెలుస్తుంటివి, లేకుంటే సెకండ్ ప్లేస్ వస్తుంటే కాంగ్రెస్ థర్డ్ కూడా కాదు ఫోర్త్ డిస్టెన్స్ ఏది డిపాజిట్లు రాని పరిస్థితి. సడన్లీ ఎట్లా మారిపోయినాయి అంటే మేము టీఆర్ఎస్కు పొత్తుందని, వాళ్ళు కవితని అరెస్ట్ చేయలేదు, మేము టీఆర్ఎస్ పొత్తుందని అది బాగా ప్రచారం చేసుకుని ప్రజలు నమ్మినరు. ఇంకోటి ఏంటంటే ఆ పరిస్థితిలో తెలంగాణకు నేను కాంగ్రెస్ పార్టీ నుండి లెస్ దెన్ 20%, 18% ఓట్ షేర్ కాంగ్రెస్ది పడిపోయింది. అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఓట మా దగ్గర ఉన్న అవతల దిక్కుపోయింది. ఎందుకంటే మేము టీఆర్ఎస్తో టైప్ అయిన ప్రచారం. అయితే ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన ఓటు కాంగ్రెస్ మీద ప్రేమతోటి కాదు, అవి కేటీఆర్ను యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ కాంగ్రెస్ పడ్డాయి. ఇప్పుడు అవన్నీ మాకు వస్తున్నాయి. ఎందుకంటే కవిత అరెస్ట్ అయింది, రామ మందిరం అయినా, వాళ్ళ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కవిత అరెస్ట్ ఖచ్చితంగా లాభిస్తుందని భావిస్తున్నారా బీజేపీకి? ఇక్కడ లాభం ఏంటంటే మేము వాళ్ళతో పొత్తు లేదని తెలిసిపోయింది కదా అందరికి, అందుకే అరెస్ట్ చేశారా? పొత్తులేదు, అందుకే లాభం కోసం అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసేది ఇప్పటివరకు మేము సీఎం అంటుంటుంది. నేను కిషన్ రెడ్డి గారు ఎవరో సీఎం అయ్యేది ఇప్పటివరకు. అది మా చేతులు ఉంటే ఎప్పుడో అరెస్ట్ చేస్తుంటివి అండ్ సీఎం మేమైతుంటివి అండ్ మా చేతులు అంత ఉండదు. ఇప్పుడు కొత్త బెయిల్ ఇవ్వలేదని అట్లా గిట్లా మళ్ళీ సెకండ్ టైం అయితే ఈయనను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా వేస్తారు. మన కవితను వేసినట్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా ఉన్నది. ఎందుకంటే ఇది మోడీ అరెస్ట్ ఇది అది అంటే జడ్జి ఏమన్నారు, ఇది ఎవరేస్తారండి? ఎవరేస్తారు? మేమేస్తామా వాళ్ళు వేస్తారు? బెయిల్ మేమిస్తామా కోర్టు ఇస్తామా? అయితే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోయిందంటే ఆడ కిరాయికున్న ఎలక్షన్ స్ట్రాటజీస్ నడిపిస్తున్నాడు, అంత దిగజారిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించింది. ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీ 9 సీట్లకు పైగా ఈజీగా విజయం సాధించగలుగుతామని చెప్పి మళ్ళీ ఎందుకు ఇంత భయం? వాళ్ళు ఏం లేదు, కింద మీద పడుతున్నారు. గెలవని సంతోషమే. మాకు ఒక ఎమ్మెల్యే ఉంది దగ్గర 4 గెలిచింది. ఇప్పుడు 8 ఉంటే మాకు 17 గెలుస్తామా అవకాశాలు ఉన్నాయి. ఎందుకు మీ పార్టీకి సంబంధించిన నేతలు చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది ఈ ఎన్నికల తర్వాత అని చాలామంది ప్రకటనలు చేస్తున్నారు. నేను కూడా చేస్తున్నా. ఎందుకు కూలిపోతారంటే పైసలు లేవు. పాత అయినా ధనిక రాష్ట్రంను అప్పుల పాలు చేసి కొత్త అయిన చేతిలో చిప్పబెట్టిపోయిండు. పాపం రేవంత్ రెడ్డి గారు కరెక్టే, ఆయన తాను తెలివిగాళ్ళైనా ఆయన చిప్ప ఉందని తెలుసు చేట్ల. ఆయన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇయ్యారు. కానీ చేసింది ఎవరు? ఢిల్లీ అనుకున్నారు. ఢిల్లీ కాదు, ఆ ఎలక్షన్ స్ట్రాటజీస్ ఎలక్షన్ కొట్లాడుతందుకు ఇది మంచిగా చేసింది. చేతిలో చిప్పు ఉన్నది. కానీ అందరికీ 2500 ఇస్తా, 4000 పెన్షన్ ఇస్తా, 2 లక్షలు ప్రభుత్వం కూలిపోతుందా? హామీలు అమలు కాదు, కరెంటుకు పైసలు ఉండాలి కదా, జీతాలకు పైసలు ఉండాలి కదా. ఈ వాటర్ ట్యాంకర్ చూడండి, కొంచెం ఈ వాటర్ ట్యాంకర్ చూపెట్టండి. వాటర్ ట్యాంకర్ కల్చర్, ఈ ప్రతి ఒక్కరికి వాటర్ ట్యాంకర్ నీళ్లు సప్లై చేసుకుని కూలిపోతుంది. హామీలు పక్కకు పెట్టండి. బేసిక్స్ అవసరం అండి, తాగునీరు అవసరము, కరెంట్ అవసరం. కరెంట్ కొరతలు మొదలైనవి. అయితే బేసిక్స్ ఇట్స్ పెట్టి నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా, అందరికీ అర్థమైంది. నీళ్ళకే పైసలు లేవు, ఆర్టీసీ బస్ డీజిల్కి పైసలు లేవు. ఇవే అయినా కూడా పెద్ద మనసుతోటి ఈయనకు తెలుసు చాలా. రేవంత్ రెడ్డి గారు 2-3 మంచి పనులు చేసిండు. ఒకరేమో ఆ పిచ్చి భాషలు, గలీజ్ భాషలు ఎవరైతే టీఆర్ఎస్ మాట్లాడుతారో అది ఖతం చేసిండు. ఓ రెస్పెక్టబుల్ భాష తీసుకొచ్చిండు, అసెంబ్లీలోనే బయట డిస్కోర్స్ అయినా. రెండోది ఏం చేసిండంటే మోడీతోటి సంబంధాలు మంచిగా పెట్టుకొని వాళ్ళకి గౌరవం ఇచ్చిండు. మోడీ కూడా గౌరవం ఇచ్చిండు. ఏమన్నా ఆపద వస్తే మా పెద్దన్న దగ్గర పోతా. పెద్దన్న ఎవరు? ఆ జోడో అని తిరిగేటైన కాదు, బడేబాయ్ మోడీ గారు. మా పెద్దన్న మోడీ అంటే నిజంగానే మోడీ ఓ పెద్దన్న పెద్ద మనసుతోటి రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ గవర్నమెంట్ను, తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించింది మోడీ గారు. హద్దులు దాటి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి అప్పులు తీసుకుంటే ఈయన మోడీ గారు పెద్ద మనసుతోటి 3 కాணிకలు ఇచ్చిండు. ఒకటేమో 9000 కోట్ల అప్పు, దాంతో ఇప్పుడు నడుస్తుంది. ఇవ్వకుంటే ఇప్పటి వరకే పడిపోతుండే, కరెంటు ఉండకుండా, జీతాలు ఉండకుండే. సో తెలంగాణ ప్రజలు ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, రేవంత్ రెడ్డి సీఎం చేశారు. కాకపోతే ఈ ఎన్నికల్లో మోడీ గారు ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారు అడిగారు కాబట్టి ఆయనకు బీజేపీ దేశం అభివృద్ధి, దేశాన్ని నడిపేది, రాష్ట్రం ఇంతో అంతో నడుస్తుందంటే మోడీ వల్లనే. డబుల్ ఇంజన్ ఉంటే ఇంకా మంచి నడుస్తుంది.
ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది, ఆ అన్నిట్ల పేద రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు మిగులు బడ్జెట్ అయింది. అంటే తాగునీరు సాగునీరు అన్నిటికీ జీతాలకు అన్ని పెన్షన్లకు పోంగా ఇన్ని పైసలు మిగిలినాయి. అది పేద రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ వచ్చింది. ధనిక రాష్ట్రం ఇది ఫిస్కల్ మేనేజ్మెంట్ లేదు, ఇర్రెస్పాన్సిబుల్ యాక్టివిటీ, కమ్యూనల్ పార్టీ. ఇది మోస్ట్ సెక్యులర్ పార్టీ మా బీజేపీ, మోస్ట్ కమ్యూనల్. బీజేపీని సెక్యులర్ పార్టీగా అభివర్ణిస్తారా ఖచ్చితంగా విశ్వేశ్వరరెడ్డి గారు? 200%. మేము ముస్లిమ్స్కి చేసిన హిందువులకే ఉన్నాయో అదే ముస్లిమ్స్కి చట్టాలు ఉన్నాయి. ముస్లిమ్స్కు అన్యాయం కాకుండా చూస్తాము. ట్రిపుల్ తలాకే కానీ లేకుంటే రేషన్ బియ్యం కానీ ఈ ఒక్క పథకం చెప్పండి. మేము మతం మీద ఒక్క పథకం తీసుకురాలేదు. వీళ్ళు ప్రతి ఒక్కటి మతం మీద. ముస్లిమ్స్ అని అంటే మక్కాకు పంపిస్తారంట మా పైసలతోటి, క్రిస్టియన్స్ కంటే జెరూసలం పంపిస్తారంట, మన హిందువులను అయోధ్యకు పంపారు, యాదగిరిగుట్టకు తిరుపతికి పంపించారంట పైసలు. అవన్నీ అది గుడి ఎండోమెంట్స్ కింద వేసి గుడి నుంచి ట్యాక్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ పెడితే చేస్తారు. వీళ్ళు చేస్తారు. మోడీ గారు ఏమన్నారు, బీజేపీ సిద్ధాంతం చేస్తే అందరు చేయాలి, లేకుంటే ఎవరు చేయొద్దు. ఫస్ట్ టైం మాకు ధైర్యం ఉంది. రంజిత్ రెడ్డిని కాదని కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి చేవెళ్ళ ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఒక ముక్కలో చెప్పండి. ఒక నిజాయితీగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటైనా, ఇది మన ప్రాంతాన్ని దోసుకున్నట్టనైనా, ఆయనను వక్ భూమే కానీ గుడి భూములే కానీ ఇవన్నీ దోసుకునేటోడు. ఆయనకి ఎవరు గుర్తుపట్టరు. ఒక్క గ్రామం ఆయన తిరగలేదు. 1000 గ్రామాలలో 20 గ్రామాలు తిరిగిండ్రు, ఆయనను ఎవరు గుర్తుపట్టరు. నేను ప్రతి గ్రామం 10 సార్లు తిరిగిన, 400 గ్రామాలకి ఇంతో అంతో చేసినాను. అండ్ నా ప్రోగ్రామ్స్ ప్రజలను మీదకి ఎట్లా తీసుకోవాలని ఉంటుంది. ఆయన ప్రోగ్రామ్స్ ఏవో నేను ఎట్లా దానం చేసుకోవాలని అట్లా ఆయన. థ్యాంక్ యూ విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్స్.